నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రత్యూష తెలుగు హీరోయిన్లలో మనం చెప్పుకోదగ్గ పేరున్న హీరోయిన్ అంటే ఖచ్చితంగా ప్రత్యూష అని చెప్పుకోవాలి. అదే టైంలో తెలుగు హీరోయిన్లు కూడా ఇక రావచ్చు అనుకున్నటువంటి టైంలో అనుకోకుండా ఒక అనూహ్యమైన షాక్ అనుకోవచ్చు. ప్రత్యూష ఆత్మహత్య, దీని మీద కోర్టులలో తీర్పులు ఇప్పటిదాకా జరిగి ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉందని చెప్పేసి అన్నారు. మొత్తానికి ప్రత్యూష గురించి, ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి మీరేం చెప్తారు? అంటే తీర్పు రిజర్వ్లో పెట్టింది కోర్టు. అయితే ఇది మనం 2002కి వెళ్ళాల్సింది, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాల్సిందే. ఇది పెద్ద సినిమా స్టోరీ లాగానే, ఎవరో సినిమా చేసి సాహసం చేయలేదు. కానీ మొత్తానికి అప్పుడు 2002 ఫిబ్రవరి ఆ టైంలో నేను ఇక్కడ ఈనాడులో సినిమా రిపోర్టర్ ఉన్న టైంలో జరిగింది ఇది. అప్పుడు వాళ్ళు కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు వీళ్ళని. ఒక కారులో వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేశారు అనే వార్తలతో స్టార్ట్ అయింది ఇది. సూసైడ్గా జరిగిన దాన్ని చివరికి కేసు అనే దాకా వెళ్ళిపోయింది. ఆరోపణల పరంగా రావడం కానీ, ప్రత్యూష చనిపోవడం కానీ, ఇతని తర్వాత కోలుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రత్యూష ఉదాహరణగా చెప్పాలంటే అమ్మాయి సౌందర్యలాగా పెద్ద స్టార్ అయితే అయ్యేది ఖచ్చితంగా. అమ్మాయికి ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చూడంగానే మౌన గారి సినిమా రాయుడులో కూడా చేసింది అమ్మాయి. ఇదిగే టైంలో సూసైడ్ చేసుకోవటం అనేది ఎవరు చేయరు. మంచి అవకాశాలు వస్తున్న టైంలో ప్రేమ కోసం మనకు చచ్చిపోవటం అనేది ఆత్మహత్య అనుకోవడం ఆలోచన అసలు రాదు. మరి అలాంటిది ఆ అమ్మాయి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ప్రశ్న. అయితే నేను కూడా వీళ్ళు తార్నాక వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తార్నాకలో వాళ్ళు ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఉప్పలేపు వెళ్తుంటే అక్కడ ఆ రోడ్లోంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరితో మాట్లాడి అప్పట్లో మేము కథనాలు రాసాం. పుంకాలుగా పత్రికల కథనాలు వచ్చినాయి. తెల్లారైతే అసలు ఈ వార్తని ఎక్కువ చదివేవాళ్ళు అప్పట్లో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయిని అసలు రేప్ చేసి చంపేశారు అనేది కథనాలు. ఆ రేప్ చేయడానికి సంబంధించిన ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి ఫోరెన్సిక్ ఎట్లాంటి ఇచ్చింది, చివరికి రేప్ జరగలేదని ఇచ్చింది. అసలు పెద్ద వాళ్ళు మంత్రుల కొడుకులు లేకపోతే ఇట్లాంటి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అప్పట్లో కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కానీ ప్రత్యూష వాళ్ళ అమ్మగారు పోరాడారు, చాలా పోరాటం చేశారు. వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనే దాని మీద చాలా పోరాటం చేశారు. అమ్మాయి ఏంటంటే బ్యూటీ పార్లర్ కానీ వచ్చి బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి సిద్ధార్థ రెడ్డితో వెళ్ళటం వరకు కథనాలు జరిగినాయి. ఆ సిద్ధార్థ రెడ్డి ఎక్కడ తీసుకెళ్ళాడు ఏమిటి అనే దాని మీద రకరకాల కథనాలు అయితే వచ్చినాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు దాకా వెళ్ళిన తర్వాత అసలు అప్పట్లో వచ్చిన కథనాల సారాంశం ఏంటంటే సిద్ధార్థ రెడ్డి మోసం చేశాడు, వీళ్ళే బలవంతంగా తాగించి చంపారు అనేది ఆరోపణలాగా వెళ్ళిపోయింది పరిస్థితి. ఇది విచారణ జరిగి చివరికి దర్యాప్తు జరిగి పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, కోర్టులో విచారణ జరగడం అంతా జరిగి చివరికి కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల శిక్ష అయితే విధించింది. దీని మీద మళ్ళీ సిద్ధార్థ రెడ్డి మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళి అదైతే ఆ కోర్టు ఏం చేసిందంటే 5 ఏళ్ల నుంచి 2 ఏళ్ళకి తగ్గించుతూ తీర్పు ఇచ్చింది. ఇట్లా తీర్పు రావడంతో ప్రత్యూష వాళ్ళ మదర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా జరిగింది, నా కూతురు జరిగింది అన్యాయం, అసలు 302 సెక్షన్ కింద శిక్ష వేయాలి నిందితుడికి, ఇది చంపారు వీళ్ళ హత్య, ఇది అంతేగాని ఆత్మహత్య ప్రేరేపించడం కాదు అనేది వాళ్ళ అమ్మగారి వాదన. దాని మీదే సుప్రీంకోర్టు విచారించి ఇప్పుడు తీర్పునైతే రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా ఉందండి. సో వాస్తవానికి అప్పట్లో కొంత రాజకీయ విమర్శలు కావచ్చు, అదేవిధంగా సినిమాకు సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి సిద్ధార్థ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని కూడా చాలాసార్లు ప్రత్యూష వాళ్ళ మదర్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ప్రత్యూష కేసులో ఇప్పుడు ఒక తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు అంటే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అటు ప్రత్యూష వాళ్ళ మదర్కి ఉన్న న్యాయం జరిగే అవకాశం ఉందా, లేదా సిద్ధార్థ రెడ్డికి అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే న్యాయం జరగదండి. కోర్టుకు కావాల్సిన ఆధారాలు కావాలి, అక్కడ ఆధారాలు లేవు. ఫోరెన్సిక్ వాళ్ళే ఇచ్చారు, ఏమేమి జరగలేదు, మానభంగం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది. మరి కోర్టు దాన్ని బట్టే ఇస్తుంది కదా తీర్పు ఇవ్వాలంటే. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళ అమ్మగారు పోరాటం చేసిన మాట వాస్తవం. ఏం జరిగిందో లోకానికి అందరికీ తెలుసు, ప్రజల కోర్టులో అయితే తెలుసు ఏం జరిగిందని ప్రజలకు తెలుసు. కానీ చట్టపరంగా ఏంటంటే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి మీద ఆధారాలు నిరూపించుకుంటేనే కోర్టు శిక్ష ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే దానికి భిన్నంగా తీర్పు వస్తుందని అనుకోవట్లా, పాత తీర్పులకు భిన్నంగా వస్తుందని అనుకోవట్లా. 5 ఏళ్ళు 2 ఏళ్ళు తగ్గించారా, లేదా 2 ఏళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు చేస్తారో తెలియదు. 302 సెక్షన్ కింద శిక్ష వేస్తారా అంటే వేసే అవకాశం లేదని అనుకుంటున్నాను నేనైతే. సో ఇదే కాకుండా మనం చూస్తుంటే కరెక్ట్గా ప్రత్యూష ఎదిగే టైంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్లు చాలా అరుదుగా కరువు అయి ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటి టైంలో ముంబై నుంచి కావచ్చు, పక్క కర్ణాటక నుంచి కావచ్చు, అలా కాకుండా తెలుగులోనే హీరోయిన్లు రావాలి వస్తున్నారు అన్నటువంటి సమయంలో
ప్రత్యూష మరణం మాత్రం ఖచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీని మాత్రం కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ టైంలో అది జరగకపోయి ఉంటే ఇప్పుడు తెలుగు హీరోలు చాలామంది ఇండస్ట్రీలో ఉండేవారని కూడా అంటుంటారు. సో మీరేమంటారు? కరెక్టే అండి. తెలుగు అసలు అమ్మాయిలు రావట్లే. ఆ టైంలో అసలు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది రాక ఒక అమ్మాయి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయి సిద్ధార్థ రెడ్డిని నమ్మటం అనేది అప్పుడు చేసిన పొరపాటు అని చెప్పాలి. అది ప్రేమగా పరిణమించింది. ప్రేమ పెళ్లి దాకా వెళ్ళే టైంలో సూసైడ్ చేసుకోవడం అంటే అంత అవసరం ఏమవుతుంది? ఒక ఎదిగే అమ్మాయికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. మరి సిద్ధార్థ రెడ్డి కూడా హాస్పిటల్ బాలయ్యాడు కదా అని అనుమానాలు వచ్చినాయి అప్పట్లో. అతను అట్లా అతనికి కూడా తాగాడు కదా అని అన్నారు, విషయం తాగాడు కదా అన్నారు. కానీ అది ఒక డ్రామా అని చెప్పి మళ్ళీ ఆరోపణలు వచ్చినాయి. సిద్ధార్థ రెడ్డి తాగలేదు, డ్రామా అని చెప్పి వార్తలు వచ్చినాయి. మొత్తానికైనా అందంగా తన అందమే తన శత్రువు అనుకోవాలి. అమ్మాయి మంచిగా హీరోయిన్గా ఎదిగేది. అలాంటిది మరి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రౌడీలు కావచ్చు, వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళు పలానా అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్ళారు, అక్కడి నుంచి హాస్పిటల్ జాయిన్ చేశారు, ఆవిడ చనిపోయింది అని చెప్పి కేర్ హాస్పిటల్లో అప్పుడు సిద్ధార్థ రెడ్డి కేర్ హాస్పిటల్ ఉంటే కేర్ హాస్పిటల్ కూడా వెళ్ళాం మేము అప్పుడు ఆ టైంలో. అదే అండి. అయితే అప్పుడు ఆ ఘటన జరిగినటువంటి టైంలో కనీసం ప్రత్యూష బట్టలు కూడా ఇవ్వలేదు అని చెప్పి తల్లి ఆరోపిస్తుంది. ఖచ్చితంగా దీని వెనక ఎన్నో కుట్రలు దాగున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడో జరిగినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నిజంగా అంతిమంగా కరెక్ట్ అయిన శిక్ష పడుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? సినిమాలో చూస్తున్నాం కదండి మనం, ఎన్నో సినిమాలు వచ్చినాయి ఈ తరహా కథాంశాల్లో. వాటిలో ఎవరెవరు ఉంటారనకాలే మనకి సినిమాలు చూపించారు, కానీ సినిమా నటి విషయంలో అది చూపించలేరు. వాళ్ళ అమ్మగారు చేసిన పోరాటం నాకు తెలిసి ఎవరో చేయరు. అంత గట్టి పోరాటం చేసింది. తన కూతురికి న్యాయం జరగాలనే విషయంలో ప్రత్యూష గారు అమ్మగారు చేసిన పోరాటం అనే న్యాయ పోరాటం అనేది చాలా మొండిగా ఆవిడ ఫైట్ చేయడం అనేది జరిగింది. కొంతమంది ఏంటంటే మేము డబ్బులు ఇస్తాము తీసుకుని ఆ తర్వాత మనకి ఎందుకు చెప్పాలనే ఉద్దేశంతో మౌనంగా ఉంటారు. అలా చేయలే ఆవిడ. చాలా సిన్సియర్గా పోరాటం చేసింది. అది కానీ ఇవాటికి న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చెప్పాల్సి వస్తుంది. ఆవిడ చేసిన పోరాటానికి ఖచ్చితంగా 100% న్యాయం జరగలేదు. మొత్తానికైతే ప్రజలకైతే తెలుసు ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. చట్టపరంగా మనకి న్యాయం జరగకపోయినా కానీ ప్రజలకి తెలుసు. కాబట్టి కోర్టులకు న్యాయం జరుగుతుందా అనుకుంటే చాలా కేసుల విషయంలో కోర్టులో న్యాయం చేయలేనప్పుడు మరి పరిస్థితి సామాన్య పరిస్థితి ఏంటండి? విధంగా చెప్పాలంటే సామాన్యురాలు ఆవిడ. సిద్ధార్థ రెడ్డి ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి. సినిమాలో జరిగినట్టుగా ఉంది ఇది చూస్తుంటే. అదే అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది. మొత్తానికి తీర్పు రిజర్వ్ చేసి పెట్టారని చెప్పి అంటున్నారు. ఎవరికి న్యాయం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.